నరసరావుపేటలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. ఇటీవల జరిగిన హత్య రెండు పార్టీల నేతల మధ్య చిచ్చుపెట్టింది. టీడీపీ కోసం పనిచేసినందుకే హత్య చేయించారని మాజీ ఎమ్మెల్యే నిప్పులు చెరగడంతో మంటలు రేగాయి. అవి ఎంతవరకు వెళ్తాయన్నది అర్థం కావడం లేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల మధ్య హత్యలపై వారు మొదలైంది. ఇటీవల నరసరావుపేట స్వర్గపురిలో కాటికాపరిగా పనిచేస్తున్న ఎఫ్రాన్ను హత్య చేశారు. గొడ్డళ్లతో దాడి చేసి మెడ, గొంతుపై నరికి చంపారు. నరసరావుపేట 5వ వార్డుకు చెందిన ఎఫ్రాన్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎఫ్రాన్ హత్య గోపిరెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపించారు. 5వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్త ఖాదర్, అతడి సోదరుడు హత్య చేశారని మండిపడ్డారు. టీడీపీలో యాక్టివ్గా ఉండడం వల్లే టార్గెట్ చేశారన్నారు ఆయన. నరసరావుపేట పట్టణంలో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతోటి ఇబ్రహీం అనే అతన్ని మరొకట్లు కూడా చంపడం జరిగింది. అదేవిధంగా అలవాల్లో వెన్న బాలకోటి బాబాయ్ని రివాల్వర్తో కూడా కాల్చి చంపడం జరిగింది. ఈ హత్యలకి కూడా కారణం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. క్రిస్టియన్పాలెం నివాసుడైన ఇర్ఫాన్ మీద ఈ హత్య జరిగింది. దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే తీసుకోవాలి. అదేవిధంగా ఖాదర్ అనే అతను కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఈ హత్య కారణం వాళ్ళే ఇంతకుముందు కూడా దాడులు చేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా దాడులు చేసేవాళ్ళు. ఎమ్మెల్యే అరవిందబాబు ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే అరవిందబాబు అబద్ధాల అరవిందబాబుగా మారాడని మండిపడ్డారు. ఎఫ్రాన్ హత్యకు సంబంధించి పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారన్నారు. నిజాలు తెలుసుకోకుండా తనపై నిందలు వేయాలని చూస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్రాన్ హత్యకు కారణం తానే అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు. ఇజ్రాని వీళ్ళందరూ మమ్మల్ని మా మీద దాడి చేశారు, ఎన్నికల ముందు, ఎలక్షన్ ముందు బాటిల్ వేశారు, నువ్వు వాళ్ళని కొట్టొస్తేనే మీకు వార్డు ప్రెసిడెంట్ ఇస్తామని చెప్పలేదు. నువ్వు వాస్తవాలు కాదా ఇవి? ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం లేదు, ఏం మాట్లాడుతున్నావు తెలియదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ విసురుతున్నాను. మా యొక్క ప్రమేయం ఉంటే ఎంక్వైరీ చేపించు, నిష్పక్షవాదం ఎంక్వైరీ చేపించు, దేనికైనా మేము సిద్ధం. ఎస్బీ వాళ్ళు కూడా అతను ఒప్పుకున్నాడు, నిన్న రాత్రి ఒప్పుకున్నాడు అతను పోలీసు సమక్షంలో, నేనే చేశానని చెప్పి. అతనికి ఏదో డబ్బులు ఇవ్వకుండా అతన్ని నిత్యం కొడుతూ హెరాస్ చేస్తున్నాడు ఇతనని చెప్పి, అతను చేశాడని చెప్పి, ఆ కత్తి ఎక్కడుందో కూడా తెచ్చిస్తానని చెప్పి అతను కన్ఫెస్ అయ్యాడు. నీకు తెలియదు, విషయం తెలియదు, విషయం తెలుసుకోలేవు. ఇలా ప్రజల్ని తప్పుదోవ బట్టే కార్యక్రమం చేయటం ఒక ప్రజాప్రతినిధికి ఎంతవరకు సబబు? మొత్తానికి కాటికాపరి ఎఫ్రాన్ హత్యతో ఎమ్మెల్యే అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిల మధ్య మరోసారి మొదలైన మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచుతోంది. నరసరావుపేటలో ఇది ఎటువైపు మళ్లుతుందో చూడాలి.